ఒక షార్ట్ ఫిలింని డైరెక్ట్ చేసేటప్పుడు మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తాం. దానివల్ల టైం అండ్ మనీ రెండు వేస్ట్ అయిపోతాయి. ఆ మిస్టేక్స్ చేయడం తప్పు కాదు, అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఈరోజు వీడియోలో ఒక షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసేటప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంది, ఆ కామన్ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం యూస్ చేయాల్సిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వడం వల్ల మీ టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. మిస్టేక్ నెంబర్ 1, ఐ డిడ్ నాట్ ఎర్న్ మై టీమ్స్ ట్రస్ట్. సింపుల్ అర్థమైనా చెప్పాలంటే, యాజ్ ఎ డైరెక్టర్ నీ ఫస్ట్ గోల్ అనేది నీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం కాదు, నీ టీమ్ని సాటిస్ఫై చేయడం. ఎందుకంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆగిపోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటి అంటే, మన టీమ్కి మనం ఒక బిలీఫ్ ఇవ్వకపోవడం, మనం తీసేది ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అని. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ని ఫాలో అవుతా. ఆ ట్రిక్ పేరే 1 పర్ఫెక్ట్ సీన్. సింపుల్ అర్థమైనా చెప్పాలి అంటే, నీ షార్ట్ ఫిల్మ్ మొత్తంలో ఒక పర్ఫెక్ట్ సీన్, అంటే ఇంతవరకు ఎవరు రాయలేరా బాబు ఇట్లాంటి సీన్ అనుకున్న సీన్ ఉంటుంది చూడు, ఆ సీన్ తీసుకో. ఫస్ట్ డేనే ఆ సీన్ మొత్తం షూటింగ్ అయిపోయేటట్టు చూసుకో. ఇక రాత్రంతా నిద్రపోకు, ఏమైనా చేసి ఆ సీన్ ఎడిటింగ్ని ఖతం చేయి, సౌండ్ మిక్సింగ్ని ఖతం చేయి, కుదిరితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకో, నువ్వే డబ్బింగ్ కూడా వేసుకో. సింపుల్ చెప్పాలంటే నీ విజన్ ఏంది ఆ సీన్ గురించి అనేది ఎగ్జాక్ట్గా అవుట్పుట్ని తీసుకొచ్చేటట్టు చూసుకో. ఇప్పుడు ఆ అవుట్పుట్ని నీ ఫ్రెండ్స్తో షేర్ చేయి. నీ ఫ్రెండ్స్కి కనుక అవుట్పుట్ నచ్చిందా, ఆటోమేటిక్గా నీ ఫ్రెండ్స్ నిన్ను బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల నీ షార్ట్ ఫిల్మ్ ఒక్కరోజు కూడా షూటింగ్ ఆగదు. నిజం చెప్తున్నా, ఈ ట్రిక్ ట్రై చేసినప్పటి నుంచే నా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఏ రోజు ఆగలేదు. ఈ పాయింట్తో నేను సింపుల్ ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, నీ టీంకి కనుక ఒక నమ్మకం ఉందనుకో, మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని, ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది కూడా తోపు వస్తుంది. ఒకవేళ టీమే బాగాలేదనుకో, నీ విజన్ ఎంత తోపు ఉన్నా కానీ షార్ట్ ఫిల్మ్ బుగ్గా అయిపోతుంది. మిస్టేక్ నెంబర్ 2, మై బిగ్గెస్ట్ లెసన్స్ విత్ నాన్ యాక్టర్స్. ఒక షార్ట్ ఫిలిం అనేది లేట్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే, మల్టిపుల్ టేక్స్. అది కూడా ఎందుకు, మన ఫ్రెండ్స్కి యాక్టింగ్ రాదు, దానివల్ల మల్టిపుల్ టేక్స్ అవుతాయి. దీనివల్లనే టైం అండ్ మనీ కూడా ఎక్స్టెండ్ అవుతూ పోతుంది. ఈ ప్రాబ్లమ్కి ఒకే ఒక సొల్యూషన్, లెర్న్ హౌ టు డీల్ విత్ నాన్ యాక్టర్స్. ఈ టాపిక్ని టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1, కెమెరా ఫియర్. యాజ్ ఏ డైరెక్టర్ మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన ఫ్రెండ్స్ తోపు యాక్టర్స్ కాదు, వాళ్ళు నాన్ యాక్టర్స్. నాన్ యాక్టర్స్కి ఫస్ట్ ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే కెమెరా ఫియర్. అంటే కెమెరా ముందు వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడము, లేదా కరెక్ట్ మీటర్లో యాక్ట్ చేయకపోవడము జరుగుతాయి. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ని ఫాలో అయ్యేటోని. ఏంటి అంటే, ఒకవేళ ఒక టేక్ అనేది 5 టేక్స్ మించుతుంది అంటే, ఆన్ ది స్పాట్ నేను ఏం చేస్తున్నా అంటే, కెమెరా ఆన్ చేసి నా ఫ్రెండ్కి చెప్పకపోతున్నాను కెమెరా ఆన్ ఉందని. ఎందుకంటే కెమెరా ఆన్ ఉందంటేనే వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. సో కెమెరా ఆన్ చేసి వానితో ఒక 4-5 మినిట్స్ క్యాజువల్గా మాట్లాడుతుండే. ఎందుకురా బాబాయ్ భయపడుతున్నావు, నువ్వు మంచిగా రా, నువ్వు యాక్టర్ విరానా అని కొన్ని ఎలివేషన్స్ ఇచ్చి అట్లా ఒక 4 మినిట్స్ క్యాజువల్గా మాట్లాడుతుండే. 4 మినిట్స్ ఫుటేజ్ని మనం ఎడిటింగ్లో డిలీట్ చేయొచ్చు, నో ప్రాబ్లం దానికి. అయితే అలా క్యాజువల్గా మాట్లాడి వానికి ఒక 4 మినిట్స్ అవుతా ఏమంటున్నా అంటే, నేను అరే కెమెరా ఆన్ లేదు, జస్ట్ నువ్వు క్యాజువల్గా వేసేయరా, కెమెరా ఆన్ లేదు కదా, జస్ట్ నువ్వు చెయ్యి, ఎలా చేస్తావు నేను చూస్తే అది డైరెక్టర్ అని అంట. చెప్తున్నా, కెమెరా ఆన్ లేదు అన్న ఒక ఫియర్ వానికి లేదు కాబట్టి వాడు చాలా న్యాచురల్గా చేస్తాడు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆ మిగిలిన టేక్స్ అన్నిట్లో ఈ కెమెరా ఆన్ చేయలేదని చెప్పిన అబద్ధంతో వచ్చే టేక్ అనేది ఉంటుంది చూడండి, చాలా న్యాచురల్గా వస్తుంది. ఈ ట్రిక్ ట్రై చేయండి, 99% యూజ్ అవుతుంది. నెంబర్ 2, లెంతీ డైలాగ్స్. మనం ఎప్పుడైతే రైటర్ టేబుల్ మీద ఉంటామో, మనల్ని మనం ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఊహించుకొని లెంతీ డైలాగ్స్ రాయడం, లేదా ఓవర్ ప్రాసలు డైలాగ్స్ రాస్తాం. కానీ యాజ్ ఎ డైరెక్టర్ మనం సెట్కి వెళ్ళిన తర్వాత మన డైలాగ్స్ మన ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు నాన్ యాక్టర్స్, అంతంత పెద్ద పెద్ద డైలాగులు కానీ కరెక్ట్ ప్రాసలు దానికి సెట్ అయ్యే టైమింగ్ని వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. దీనికోసం నేను మ్యాక్సిమం వరకు ఆన్ సెట్లోనే రాసిన డైలాగ్స్ని రీరైట్ చేయడము, లేదా రైటింగ్ స్టైల్లోనే చాలా చిన్న డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేస్తుండే. ఎందుకు అంటే, షూటింగ్లో ఉన్నప్పుడు లెంతీ డైలాగ్స్ రాస్తే మల్టిపుల్ బిట్ బై బిట్ కట్ చేసి మనం వాళ్ళతో టేక్ చెప్పిస్తాం. కానీ డబ్బింగ్ వర్షన్లో చాలా రిస్క్ అయిపోతుంది. ఒక లాంగ్ టేక్ డైలాగ్ని అదే టైమింగ్ అండ్ అదే రిజంలో లిప్సింక్ అయ్యేటట్టు చెప్పడం అనేది నాన్ యాక్టర్కి చాలా బేజాకరాబు ఉంటుంది. సో అందుకనే రాసేటప్పుడే నేను చిన్న డైలాగ్స్ రాస్తా, లేదా ఆన్ సెట్ వాడు చెప్పలేకపోతుండు అంటుంటే ఆన్ ది స్పాట్ సెట్లో చేంజ్ చేసేస్తా. దీనివల్ల చెప్తున్నా, డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా లిప్సింక్లో వస్తుంది. పాయింట్ నెంబర్ 3, షేరింగ్ స్క్రిప్ట్ ఆన్ సెట్. ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. సింపుల్ చెప్పాలి అంటే, నేను యాక్టర్స్ తోటి పనిచేశాను, నాన్ యాక్టర్స్ తోటి కూడా పనిచేశాను. నాన్ యాక్టర్స్ అంటే మన ఫ్రెండ్స్. యాక్టర్స్ అంటే ఎవరు అంటే, ఆల్రెడీ యాక్టింగ్ స్కూల్కి లేదా ఫిలిం స్కూల్కి వెళ్ళి ఏ డైలాగ్ ఏ మీటర్లో చెప్పాలి, ఏ ఎమోషన్ని ఏ టైంలో పండించాలి, ఎంత లెవెల్లో పండించాలి అన్నది ఐడియా ఉన్నోళ్ళే యాక్టర్స్ అని అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాక్టర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి జస్ట్ మన ఐడియా అండ్ విజన్ అనేది అర్థమైంది అనుకోండి, వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక యాక్టర్, అంటే మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళిండు, వానికి తెలుగు ఒక్క ముక్క రాదు, వాని పేరు ధీరజ్.
వానికి ఆన్ సెట్ వచ్చి వానికి పేపర్స్ ఇచ్చిన, ఇవి డైలాగ్స్ ఇట్లా యాంగ్రీ టోన్లో చెప్పాలి, ఇంత మీటర్లో చెప్పాలి, నీ టైమింగ్ ఇది అని అని చెప్పంగానే వాడు ఈజీగా గ్రాప్ చేసేసిండు. నిజం చెప్తున్నా 1 డేలోనే షూటింగ్ అయిపోగొట్టిన నేను. అదే నాన్ యాక్టర్ దగ్గరకు వస్తే నేను ఇలానే సెట్లోనే ఇచ్చాను అనుకోండి, వానికి ఏం గ్రాస్పింగ్ పవర్ ఉండదు. వాడికి ప్రతి ఒక్కటి మనం పూసగుచ్చినట్టు చెప్పాలి, ఈ డైలాగ్ని ఇంత మీటర్లో చెప్పాలి, ఇక్కడ నువ్వు ఎక్స్ప్రెషన్ ఇలానే ఇవ్వాలి, ఈ టోన్లో మాట్లాడాలి అని ప్రతి ఒక్కటి వానికి పూసగుచ్చినట్టు చెప్పడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతాయి, చాలా టేక్స్ అవుతాయి. సో ఆన్ సెట్ షేర్ చేయడం కన్నా నాన్ యాక్టర్స్కి నువ్వు 1 డే బిఫోరే చెప్పాలి, వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టాలి, ఏ డైలాగు ఎలా చెప్పాలి, ఎంతలా చెప్పాలి అని 1 డే బిఫోర్ చెప్పి ఆన్ సెట్కి వచ్చిన తర్వాత కొంచెం పర్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ పాయింట్తో నేను ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, యాజ్ ఏ డైరెక్టర్ మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక యాక్టర్ని ఎలా డీల్ చేయాలి, ఒక నాన్ యాక్టర్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో యాక్టింగ్ మంచిగా ఎలా చేపియాలి, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కానీ మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే షూటింగ్ డేస్ తక్కువైతే షార్ట్ ఫిలిం ఫాస్ట్గా అయిపోతుంది. నెంబర్ 3, ద పర్ఫెక్షన్ ట్రాప్. ఈ పాయింట్ అర్థం కావడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని చెప్తా, దాని తర్వాత పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒకరోజు ఒక హీరో ఎంట్రీ సీన్ ప్లాన్ చేసిన. వర్షంలో బుల్లెట్ బైక్ మీద హీరో ఎంట్రీ రావాలి, ఇది సీన్. మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా రియల్ వర్షం ఎప్పుడు వస్తుందో కనుక్కొని మంచి ఐఫోన్లో షూట్ చేద్దాం అనుకుని బుల్లెట్ బైక్ ఉన్న ఫ్రెండ్ దాన్ని పిలిపించి షూట్ని స్టార్ట్ చేసాను. దరిద్రం ఏంటంటే ఆ బుల్లెట్ బండి పని చేయలే, ఎన్నిసార్లు కిక్ కొట్టినా కానీ అసలు పనే చేయలే. ఇప్పుడు ఏం చేస్తారు మ్యాక్సిమం వరకు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే, నాకు పర్ఫెక్షన్ కావాలా, మళ్ళీ ఈ వర్షం ఎప్పుడు వస్తుందో ఆ రోజు కనుక్కొని మళ్ళీ బుల్లెట్ బండిని తీసుకొని పని చేయించిన రోజే చేద్దాం అనుకొని దాన్ని ఒక 1 వీక్ ఆర్ 10 డేస్కి పోస్ట్పోన్ చేస్తారు. ఇది పర్ఫెక్షనిస్ట్ చేసే పని. కానీ యాజ్ ఎ డైరెక్టర్ నేను ఆ రోజు ఏం చేసిన అంటే, బుల్లెట్ బండి పని చేయట్లేదు కాబట్టి నా మెయిన్ ఎజెండా ఏంది, హీరో ఎంట్రీ బైక్ మీద రావాలా. సో మా ఫ్రెండ్ గాని చెతకుంటే ఆ చెతకి ఇచ్చేసి వర్షం ఆగిపోయే లోపు ఆ షార్ట్ని తీసేసి ఆ రోజుకి ప్యాకప్ చెప్పేసి. నేను ఎందుకు చెప్తున్న ఈ పాయింట్ అంటే, చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ 90% షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్ అయిపోవడము లేదా టైం వేస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫెక్షన్ లూప్. నేను ఏమంటున్నా అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. నేను పర్ఫెక్షన్ ఉండొద్దు అని అనట్లేదు. యాజ్ ఏ డైరెక్టర్ నీకు ఒక ఐడియా ఉండాలా, ఏ సీన్ పర్ఫెక్ట్గా రావాలి, ఏ సీన్లో పర్ఫెక్షన్ లేకపోయినా కానీ కథ ముందుకు వెళ్ళిపోతుంది అని. నేను ముందే చెప్తున్నా, యాజ్ ఏ డైరెక్టర్ నువ్వు ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉండాలి. ఆన్ సెట్లో నువ్వు అనుకున్నట్టుగా ఏ రోజు ఉండదు, ప్రతిరోజు ఏదో ఒక కొత్త ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మీకు సింపుల్ అర్థమైనందుకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, నేను ఒక బ్యూటిఫుల్ డైలాగ్ రాసిండే, ఆ డైలాగ్ని చూసుకొని నేను ఎన్నో రోజులు మురిసిపోయినా. కానీ దరిద్రం ఏంటంటే నా ఫ్రెండ్ కూడా ఆ డైలాగ్ చెప్పలేకపోయాడు. సో ఆన్ ది స్పాట్ 10 టేక్లు మించిపోతుంది కాబట్టి ఆ డైలాగ్ని నిర్దాక్షిణంగా కట్ చేసేసి ఆల్టర్నేట్ డైలాగ్ రాసి వానితో ఆ రోజు షూట్ అయిపోయేటట్టు చేశారు. ఆ రోజు కనుక నేను పర్ఫెక్షన్ కనుక పడి ఉంటే ఆ రోజు షూటింగ్ అవ్వకపోతుండే. ఈ పాయింట్తో నేను ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నా అంటే, యాజ్ ఏ ఇనిషియల్ ఫిలిం మేకర్ లేదా షార్ట్ ఫిలిం మేకర్స్ లాగా పర్ఫెక్షన్ మైకంలో పడి టైంని మనీని వేస్ట్ చేసుకోకండి. పెద్ద పెద్ద ఫిలిం మేకర్స్ కూడా ఇనిషియల్ స్టేజ్లో పర్ఫెక్ట్ ఫిలిమ్స్ తీయలే, గుడ్ ఫిలిమ్స్ తీసిరు. సో పర్ఫెక్షన్ మైకంలో పడి మనీని టైంని వేస్ట్ చేసుకోకుండా ఒక గుడ్ ఫిలింని కంప్లీట్ చేయాలి అనేది గోల్గా పెట్టుకోండి. నెంబర్ 4, ద ప్రిపరేషన్ మిస్టేక్. చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. కొన్ని యూనిక్ షార్ట్స్ ఉంటాయి, సన్ రైజ్ షాట్, సన్సెట్ షాట్, రెయిన్ షాట్స్, లేదా మన లొకేషన్ నుంచి దాదాపు ఒక 2 hours 1 hour జర్నీ చేసి వెళ్ళే బీచ్ షాట్ కానీ టెంపుల్ షాట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే చాలా రిస్క్ టేకింగ్, చాలా టైమ్ అండ్ రిస్క్ టేకింగ్ ఉంటాయి. ఇట్లాంటి షార్ట్స్కి ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఆన్ సెట్ ఫ్రెండ్స్ అందరినీ ట్రైన్ చేసి కెమెరామ్యాన్కి కరెక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చి ఇవన్నీ చేసి పర్ఫెక్ట్ టేక్ వచ్చేసరికి లైట్ డౌన్ అవ్వడం లేదా పర్ఫెక్ట్ టేకే రాకపోవడం జరుగుతుంది. దీనివల్ల టైం అండ్ మనీ రెండూ వేస్ట్ అయిపోతాయి. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ని వాడేవాడిని. ఆ ట్రిక్ పేరే డెమో షూట్. సింపుల్ అర్థమయ్యేది చెప్పాలి అంటే, నేను నా టీం మొత్తాన్ని 1 day బిఫోర్, అంటే రేపు షూటింగ్ ఉందనుకోండి, ఈ రోజే నేను వాళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ ఇస్తుండే. ఎలాంటి ట్రైనింగ్ అంటే, కెమెరామ్యాన్ తోటి ఎన్ని క్లోజప్లు ఉండాలి, ఎన్ని వైడ్ యాంగిల్ షాట్స్ ఉండాలి, ఎన్ని మిడ్ షాట్స్ ఉండాలి అని ముందే చెప్పేస్తుండే. అంతేకాకుండా యాక్టర్లకు కూడా డైలాగ్ అనేది ఎంత మీటర్లో చెప్పాలి, కెమెరా ఎక్కడ ఉంటుంది, మీరు ఎలా చెప్పాలి అనేది కూడా ముందే ప్రిపేర్ చేసి పెడుతుండే. దీనివల్ల 2 benefits ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి, యాక్టర్కి కెమెరామ్యాన్కి నేను మళ్ళీ సెట్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ టేక్ వెళ్ళిపోతాం. మ్యాక్సిమం వరకు 5 takes లోపే షాట్ అనేది ఓకే అయిపోతుంది. నెంబర్ 2 వచ్చేసి ఓవర్కమ్ ద ఫియర్. సింపుల్ అర్థమైతే చెప్పాలి అంటే, అప్పుడప్పుడు మనము రద్దీ లొకేషన్స్లో లైక్ మెట్రో స్టేషన్స్లో, టెంపుల్స్లో తీసేటప్పుడు యాక్టర్స్ అనే వాళ్ళు భయపడుతుంటారు, చుట్టూ ఉన్న వాళ్ళు మనల్నే చూస్తారు, డైలాగ్ తప్పుగా చెప్పొద్దు అని భయం ఉంటుంది. ఇలా ముందే డెమో షూట్ అయ్యేది జరగడం వల్ల వాళ్ళు అంటూ కాన్ఫిడెంట్గా డైలాగ్ చెప్తారు. ఈ పాయింట్ని సింపుల్గా కంక్లూడ్ చేయాలి అంటే, డెమో షూట్స్ చేయడం వల్ల కొన్ని యూనిక్ లొకేషన్స్కి వెళ్ళాల్సిన టైము మనీ 2 సేవ్ అవుతాయి. అంతేకాకుండా ఏం తీస్తున్నావు అనేది నీకు క్లారిటీ ఉంటుంది, నీ ఫ్రెండ్స్కి అంటూ ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఫైనల్లీ కమ్స్ టు ద లాస్ట్ స్టెప్,
బిగ్గెస్ట్ మిస్టేక్ డన్ బై ఎవ్రీ డైరెక్టర్. ప్రతి వీడియోలో బిగ్గెస్ట్ సీక్రెట్ చెప్తా కాబట్టి వీడియోలో బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తున్నా. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు కాబట్టి జాగ్రత్తగా వినండి. బిగ్గెస్ట్ మిస్టేక్ బై ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఈజ్ సెల్ఫ్ డౌట్. ఫ్రాంక్గా ఒప్పుకోవాలి అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి ఉండే డౌటే సెల్ఫ్ డౌట్. అసలు మనం కరెక్ట్గా తీస్తున్నామా, ఆడియన్స్కి నచ్చదా అన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టి నేను తీసేది పర్ఫెక్ట్ ఆడియన్స్ నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ సెల్ఫ్ డౌట్ అనేది చచ్చిపోతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఫస్ట్ ఫిలిం వరకే ఉంటుంది. సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం కాడ ఉండదు. అందుకని మీరు గమనిస్తే రాజమౌళి గారి ఫస్ట్ మూవీ ఆయనకే క్రింజ్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఒక సెల్ఫ్ డౌట్లు ఉండే, అది తీసిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. మై మూవీ ఐ వుడ్ లైక్ టు అరెస్ట్ స్టూడెంట్ నెంబర్ 1. ఐ క్రింజ్ వెన్ ఐ సీ ద మూవీ. ప్రశాంత్ నీల్ గారు కూడా అంతే. ఫస్ట్ సినిమాకి ఆయనకు ఒక సెల్ఫ్ డౌట్ ఉండే, ఇది ఆడియన్స్ నచ్చుతుందా లేదా అని. వన్స్ ఆయన క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన దూసుకెళ్ళిపోయాడు. Worst experiences with Ugram. Everything went wrong for me. సెల్ఫ్ డౌట్ అనేది ఫస్ట్ స్టెప్ వరకే ఉంటుంది. సక్సెస్ఫుల్గా భయం లేకుండా సెల్ఫ్ డౌట్ని ఓవర్కమ్ చేసి ఆ ఫస్ట్ స్టెప్ అనేది వేసినాం అనుకో, ఆటోమేటిక్గా సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఎస్కలేటర్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఈరోజు వీడియో ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. మర్చిపోకుండా నీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ కూడా చేయి. ఇంకోటి, నెక్స్ట్ మీకున్న కామెంట్ డౌట్స్ ఏందో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్ డౌట్స్ని పిక్ చేస్తూ ఒక లాంగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.